నుదురు. పురుషులకు సుదురుభాగము చాలా విశాలముగా ఉండుట చాలా మంచిది. ఆలోచనా శక్తి ఎక్కువ. ప్రతి విషయమును ఆలోచనా దృష్టితో చూచుచుందరు. వీరు సంఘములో పేరు ప్రతిష్టలు కలిగియుందరు. ఎట్టి సమస్యలనైనా సులభంగా పరిష్కరింతురు. వీరు ఏ విషయము ఆలోచించినా అనుకూలము కలుగును. సమయస్ఫూర్తిగా మాట్లాడుచుందరు. నుదుటి మధ్యభాగమున పుట్టుమచ్చ ఉన్న ఎడల వారసత్వము వలన ధనసంపదలు ప్రాప్తించును. చదువు సంధ్యలందు మంచి ప్రావీణ్యము సంపాదింతురు. పురుషులకు నుదుటి భాగము చిన్నదిగా ఉన్న అట్టివారు సామాన్యముగా నుందురు. పెద్దల ఎడల గౌరవ మర్యాదలతో మెలగియుందురు. వీరిని గౌరవించువారు కేవలం మొక్కుబడి కొరకు మాత్రమే గౌరవించుదురు. నుదుటి భాగమునందున్న పుట్టుమచ్చ ఏ రంగు కలిగి ఉన్నా మంచి ఫలితం ఇచ్చును. ఎరుపు రంగు కలిగి ఉన్న ధనసంపాదన, ధైర్యసాహసములు ఉండును. ఇతరులకు ఉపకారము చేయు గుణము కలిగి ఉండును. పురుషులకు నుదుటి కుడిభాగమున ఎరుపురంగు పుట్టుమచ్చ ఉన్న మంచిది. నొసటి మధ్య నుండి కుడికణత వరకు ఉన్న ప్రదేశములో పుట్టుమచ్చ ఉన్న ఎడల మంచి ఫలితములు కలుగజేయును. నొసలు విశాలముగానున్న ధన విషయంలో ఏ విధమైన లోటు ఉండదు. ఏదో విధముగా డబ్బు చేతికి వచ్చును. ఏ వ్యాపారము చేసినను అచిర కాలములోనే అభివృద్ధిలోనికి వచ్చును. బంధువర్గములోని వారి యొక్క ఆదరాభిమానాలు పొందును. ఇతరులకు సహాయము చేయుచుందరు. తన తాలూకు వారికి వృద్ధిలోనికి తీసుకువచ్చెదరు. దైవభక్తి, గురుభక్తి కలిగియుందరు. పుట్టుమచ్చలు ఎంత స్పష్టముగా ఉన్నా అంత ఫలితము ఇచ్చును. నుదురు ఎంత విశాలముగా అంత సిరిసంపదలు ఎక్కువగా ఉండును. స్త్రీకి ఎరుపురంగు మచ్చ ఉన్న ఎడల ఆమె భర్త మంచి సంపాదనాపరుడై ఆమెను సుఖపెట్టును. సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.